ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈశాన్యములలో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఈశాన్య మూలలో మరుగుదొడ్లు ఉండకూడదండి. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన వాస్తు దోషంగా చెప్పారు. అలాగే బరువైన మెట్లు కట్టరాదు, అక్కడ మెట్లు ఉండకూడదు. తర్వాత మట్టి దిబ్బలు, పెంట కుప్పలు, చిరిగిపోయిన గుడ్డలు, వాటి మూటలు, పేడలు, గుట్టలు, చెత్త చెదారం, ఇల్లు చిమ్మినటువంటి చీపుర్లు, చాటలు ఇవేవి ఉంచకూడదండి. ఈ పాత సామాను ఇవన్నీ కూడా ఏవి అక్కడ ఉంచకూడదు. ఎందుకంటే ఉంచితే కష్టాల పాలవుతాడు. అందువల్ల ఈశాన్యం శుభ్రంగా ఉండాలి. తర్వాత ఉత్తరము, తూర్పు, ఈశాన్య మూలల నుంచి నీటి వాటాన్ని పెట్టుకొని నీరు బయటకు పోయేట్టు చేసుకోవచ్చు. అక్కడ తూములు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న చిన్న మందార మొక్కలు, మల్లెపూలు అట్లాంటి చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు. కానీ మహావృక్షాలు, బరువులు, ఇక్కడ సోఫాలు, కుర్చీలు, బీరువాలు ఇవన్నీ కూడా ఉంచకూడదు. తర్వాత బోరు బావి వేసుకోవచ్చు. బావి ఈశాన్యంలో ఉండొచ్చు, సంపు ఉండొచ్చు. ఇవన్నీ అండర్ గ్రౌండ్ లెవెల్కి ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదని చెప్పి వాస్తుశాస్త్రం తెలియజేసింది. కాబట్టి ఈశాన్య మూలలో ఏవి చేయకూడదో ఏవి చేయవచ్చో తెలుసుకొని ఆ గృహంలో జీవిస్తే ఆనందమయ శాంతిమయ జీవనం గడుపుతారని తెలియజేస్తూ సర్వే జనాసుకునే భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.